నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో లోటుపాట్లు ఉండకుండా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బుధవారపేట్ శిశు మందిర్, మంజులాపూర్ విజయ్ హై స్కూల్లో ఘనంగా గీతా జయంతి వేడుకలు. బైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్కు ఘన వీడ్కోలు. సత్కరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఇంద్రానగర్ కాలనీలో ఘనంగా అయ్యప్ప పడిపూజ. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇక్కడ ఏర్పాట్లు చేసిన వసతుల్ని పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉన్నాయో లేవో వారిని అడిగి తెలుసుకున్నారు. మీకు హెల్ప్ డెస్క్ ఇక్కడ ఏర్పాటు చేసాము. మనం అన్నీ చెప్తున్నారా మీకు ఏమేమి కావాలి? ఏదో డాక్యుమెంట్స్కి ఏదో మీకు షార్టేజ్ ఉందా? మీది డౌట్ మీరు ఏదో వన్ డేలో బ్యాంకర్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీకు ఏ బ్యాంకర్ కోఆపరేట్ చేయకపోయినా డైరెక్ట్గా ఎంపీడీఓతో మాట్లాడి వన్ డే చెప్పండి. ఎవరైనా అంటే మీ దగ్గర ఇప్పటి వరకు ఓటర్ లిస్ట్లో పేరు లేదు అలాంటి ఎవరైనా వచ్చారా? అందరికీ పేరు ఉంది. సో అలాంటి ఏదో కేసు మీ దగ్గర ఏదైనా స్పెసిఫిక్గా ఇష్యూ మీ నోటీస్లో వచ్చినాయి? ఇప్పటివరకు అయితే ఏం కాదు, అంతా బాగుంది. ఈ కొండపూర్ చెప్పి రిజిస్టర్లో ఎంట్రీ చేశారు. రిజిస్టర్లో కూడా డేవై చేస్తున్నాము. సార్ చిన్న ఒకటి వచ్చింది సార్. हर बात को एक तो रैपर लगा के उसके ऊपर डिटेल्स है मैम. నిర్మల్ పట్టణంలోని పలు స్కూల్లో గీతా జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్, విజయ్ హై స్కూల్ పాఠశాలలో గీతా జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీత పురాతనమైన గ్రంథమని, భగవద్గీతలో ఏ ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుందని అన్నారు. ప్రతి ఒక్కరింటో భగవద్గీత ఉండాలని పేర్కొన్నారు. చిన్నారులు భగవద్గీత శోకాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో బుధవారపేట పాఠశాల ఉపాధ్యాయులు, విజయ్ హై స్కూల్ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ, నా పేరు ప్రశ్న. జై శ్రీకృష్ణ, నా పేరు జవాబు. జై శ్రీకృష్ణ, నా పేరు భగవద్గీత. ఏమండో విన్నారా? భగవద్గీత అట పుస్తకం పేరు పెట్టేశారు. అది పుస్తకం పేరు కాదు, దైవ గ్రంథం పేరు. ఆ పేరు మీకు ఎందుకు పెట్టారు? ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవి అన్ని నా శరీరంలో కూడా ఉన్నవి కాబట్టి. ఈ శరీరం భగవద్గీత
భగవద్గీత. అవును, నా శరీరమే కాదు, మానవ శరీరాలన్నీ నడిచే భగవద్గీత. మానవానికి జీవన గీత పరమ పవిత్ర గంధరాజము పరమానందం భగవద్గీత హరిముఖారవింద సంజయిత. మానవానికి జీవన గీత పరమ పవిత్ర గంధరాజము పరమానందం భగవద్గీత. కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దాదాపు 150 దేశాలలో ఈ జేఎన్యూ కార్యక్రమం నిర్వహించుకునే దాంట్లో భాగంగా మన దగ్గర మన పాఠశాలలో కూడా ఈ గీతా జయంతి నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వేదికమైనటువంటి నాతోటి మెయిన్ సభ్యులు సుధార్ గారు, విజయలక్ష్మయ్య గారు, కిషన్ గారు, భూషణ్ గారు, ప్రిన్సిపల్ మౌలి గారు, విద్యార్థుల ద్వారా ఉపాధ్యాయులు, ముఖ్యంగా జీవన విధానంలో జీవితంలో ఉపయోగపడే ఈ గీతా సారాంశాన్ని మనం అందరూ మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఏదైతే ద్వాపర యుగంలో ఇప్పుడు మనం పరివారం ఉన్నాం, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క భారతదేశం చేసిన సంఘటనలకు మనం సాధిస్తాం. దాపరుడు కృష్ణుడు, మరి శ్రీరాముడు, శివుడు, ఈ విధంగా ఉత్తరయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో ఈరోజు 4,32,4,32,000 సంవత్సరాల యుగంలో మనం ఉన్నాం. మరి అంతకుముందున్నటువంటి ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం, 12,90,000 సంవత్సరంలో త్రేతాయుగం, 12,88,000 సంవత్సరాలు ఉన్నటువంటి ఉత్తరయుగం అని చూస్తా ఉంటే ఈ యుగం మనకు చిన్నది మనకు ఉన్నది. మరి ఈ యుగం ఇంత ప్రాధాన్యత మనం తీసుకుంటున్నాం. మనకు మానవాళి ఇచ్చినటువంటి సందేశమే ఈ భగవద్గీత. మరి భగవద్గీత అనుకుంటున్నాం, ఏ కృష్ణుడు భగవానుడు అర్జునుడికి ఇచ్చినటువంటి సందేశమే ఈ గీత అనుకుంటారు. మరి ఇటువంటి గీతా సందేశంలో తన అయినటువంటి వాళ్ళందరూ కూడా సంహరించడానికి ఏకం చేసినటువంటి అర్జునుడు ఈ గీతా సారాంశం కారణంగా నిలబడి కురుక్షేత్రం అన్నది, కురుక్షేత్రం ధర్మక్షేత్రే కురుక్షేత్రం చెప్పారు. అంటే ధర్మం వైపు ఉంటున్నాం కాబట్టి యుద్ధం చేయాల్సిందని చెప్పేసి సందేశం ఇచ్చినటువంటి కృష్ణుడి యొక్క గీతా సారాంశమే మనం చూస్తాం. బహుశా మీరు అందరూ చూసినప్పుడు ఇక్కడ కొందరు మన ఎక్స్ప్రెషన్ పోయినప్పుడు హర్యానా నుంచి కురుక్షేత్రం బాధపడిపోయినప్పుడు కురుక్షేత్రం మధ్యలో వస్తుంది. ఆ కురుక్షేత్ర గ్రామం కొద్దిగా చూస్తూ ఉంటే పెద్ద మైదానం ఎప్పుడు ఉంటుంది. అక్కడ కురుక్షేత్ర మైదానం యుద్ధం జరిగినది. అక్కడ పోయి నిల్చుంటే మన వైద్యం మన శ్రీరాముడు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ స్థలాలు పోయి నిల్చుంటే మనం అటువంటి దర్శనం చేసుకున్నటువంటి బైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ బదిలీపై కొత్తగూడెం వెళ్లారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో నిన్న జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవినాష్ కుమార్ ఐపీఎస్ బైన్సా సబ్ డివిజన్ ప్రాంతంలో అత్యంత నిబద్ధతతో ప్రజలతో సాన్నిహిత్యంగా పనిచేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే క్రమంలో ఉత్తమ సేవలు అందించి పోలీస్ శాఖకు మరింత గౌరవం, మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నామని ఎస్పీ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వారేవారి కృష్ణశర్మ ఆధ్వర్యంలో చింతకుండవాడ కాలనీకి చెందిన గౌతమ్ కన్యస్వామి అయ్యప్ప స్వామి మహాపడిపూజ కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు బద్రి శ్రీనివాస్, కందుల శేఖర్, గండ్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు. पार्वती पतिये हर
ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఎయిడ్స్ డే వ్యాధిపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ డే వ్యాధిపై అవగాహన కలిగే నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం జిల్లాలో ఎయిడ్స్ నిర్ధారణ కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవిని దూరం పెడదాం, వ్యాధిగ్రస్తులను ఆదరిద్దాం. జ్ఞానములోన మిత్రులతో కలిసిపోయి ఈ మిడిమిడి జ్ఞానములోన మిత్రులతో కలిసిపోయి అరక్షిత లైంగికతో మన వారియర్స్ మీ అందరే, ఆశా ఏజెంట్స్, అంగన్వాడీ టీచర్స్ మీ అందరే మన అన్ని పని ఫీల్డ్ లెవెల్లో తీసుకుపోతున్నారు. మీ అందరే మన అన్ని పని మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగాలో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక మన 1.5 year క్రితం ఓన్లీ ఫర్ మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ప్రోగ్రామ్ ఏంటి అని. మనకి గర్భిణీ స్త్రీ చాలా వరకు వాళ్ళది డెత్ కేసెస్ వస్తున్నాయి యాన్యువల్లీ. అదే మెటర్నల్ మొటాలిటీ అనమాట. మెటర్నల్ మొటాలిటీ ఏదో కారణంతో కావచ్చు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కావచ్చు, లేకపోతే లేట్ అంబులెన్స్ రావడం కావచ్చు, లేకపోతే అనీమియా కావచ్చు, లేకపోతే ఈయన టైంలో డాక్టర్ లేక కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మన ఉన్నప్పుడు నుంచి ఏమవుతుంది అంటే జిల్లా కలెక్టర్ వారిగా మన మెటర్నల్ మొటాలిటీ డెత్స్ ఎందుకు అయింది అది అనాలిసిస్ రిపోర్ట్స్ చూస్తాము. అది ఎందుకు అయినాయి అప్పుడు ఉన్నప్పుడు మీ పిఓస్ చెప్పారు నాకు. అంటే హై రిస్క్ కేసెస్ చాలా హై ఉన్నాయి మన జిల్లాలో. చాలామందికి లేట్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి, చాలామందికి హై బీపీ ఉంది, రక్తహీనత ఉంది. కానీ కొన్ని సందర్భంగాలో అది ఫాలో అప్ తక్కువ వల్ల, ఈయన టైంలో సరిగా లేక వల్ల, లేకపోతే ఏదో హార్ట్ ప్రాబ్లం డెవలప్ అయిన వల్ల, అలాంటి కారణంతో డెత్ చాలా పెరుగుతుంది. అవునా కాదా? మీ అందరూ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. సో ఇది ఖచ్చితంగా మనం తగ్గించాలి ఆ ఆలోచనతోటి ఒక మిషన్ లాగే మన ఇది ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మీ అందరూ చాలా హెల్ప్ చేశారు. నిర్మల్ పట్టణంలో పద్మశాలి యోజన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తక్కల నరహరి, ప్రధాన కార్యదర్శిగా సిలారి నవీన్, కోశాధికారిగా ఐట్ల జగదీష్, ఉపాధ్యక్షులుగా గోదస్తు రమేష్, రాంపల్లి రమేష్, కుమిడియాల భూషణ్, సంయుక్త కార్యదర్శిగా దామోజి సాయి, కల్లూరు మురళి, ఉపకోశాది గుద్దేటి అరవింద్, గౌరవ అధ్యక్షులుగా నడిమెట్ల జగదీష్, బిట్లింగ్ నవీన్, భాస్కర్, వినోద్, శ్రీనివాస్లను ఎన్నుకున్నారు. మహాధారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 3న హైదరాబాద్లో సమాచార శాఖ కార్యాలయం ముందు తలపెట్టిన మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఇందులో భాగంగా సోమవారం మహాధరణ కరపత్రాలు విడుదల చేశారు. అక్రిడేషన్లు, ఇళ్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మాట వాస్తవం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వంలో మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఇప్పటి వరకు వేచి చూడడం జరిగింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ జర్నలిస్టులను పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. 4వ స్తంభంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఒక కేంద్ర బిందువుగా ఉండేటటువంటి మన జర్నలిస్టులము మన సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఇందులో భాగంగా మనకు అక్రిడేషన్ కార్డులు గత 4-5 సంవత్సరాల నుంచి అవే అక్రిడేషన్ కార్డులను పునరుద్ధరిస్తూ కాలయాపన చేస్తున్నారు. కొత్త అక్రిడేషన్లను సైతము ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా విద్యార్థుల వివరాలను యుడైస్లో నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ అర్బన్ మండలంలోని విన్నర్స్ పాఠశాలలో జిల్లాలోని ఎంఐఎస్లు, సిసిఓలు మరియు సిఆర్పిలకు నిర్వహిస్తున్న వర్క్షాప్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో లోటుపాట్లు ఉండకుండా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బుధవారపేట్ శిశు మందిర్, మంజులాపూర్ విజయ హై స్కూల్లో ఘనంగా గీతా జయంతి వేడుకలు. బైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్కు ఘన వీడ్కోలు. సత్కరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఇంద్రానగర్ కాలనీలో ఘనంగా అయ్యప్ప పడిపూజ. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.